జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ కు కొత్త ఊపు తీసుకొచ్చింది. యువతను ప్రోత్సహించడంలో సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. పార్టీకి యువరక్తం కావాలని పదే పదే చెబుతుంటారు. అందులో భాగంగానే నవీన్ యాదవ్ విషయంలో ముందు నుంచి అన్ని తానై వ్యవహరించారు. మరోవైపు నవీన్ యాదవ్ బీసీ లీడర్ కావడం అనేది కూడా పార్టీకి ప్లస్. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఆ లోటును నవీన్ యాదవ్ గెలుపుతో భర్తీ చేశారు. ఈ ఊపు కొనసాగాలంటే యువ నాయకుడిని మరింత ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అతడికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే సీఎం ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే చెందిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి ఇంకా నెల రోజులు అవ్వలేదు. ఇంతలోనే నవీన్ యాదవ్ ను కేబినెట్ లోకి తీసుకుంటే పార్టీలో కొంత అసంతృప్తి జ్వాలలు చెలరేగే అవకాశం ఉంది. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ విప్ పోస్ట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే సీనియర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఈ నియామకంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావచ్చని అంటున్నారు. ఇక కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నవీన్ యాదవ్ బీసీ కావడం, యువకుడు అవ్వడం వల్ల ఆయన ద్వారా నగరంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. తొలుత నవీన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం భావించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఆ ప్రయత్నం కుదరకపోవడం వల్ల ప్రభుత్వ విప్ హోదాలో కేబినెట్ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారంటున్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం ప్లాన్ చేస్తున్నారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నవీన్ యాదవ్ సేవలు సమర్థంగా వాడుకుంటే నగరంపై కాంగ్రెస్ జెండా ఎగరేయొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలు వేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో అనేది వేచి చూడాలి. ఏదేమైనా కూడా నవీన్ యాదవ్ కు మాత్రం కేబినెట్ హోదా కలిగిన పదవి దక్కడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.